యేసు ప్రభు యొక్క పరిశుద్ధ నామంలో, ప్రేమగల నామంలో శుభాలు తెలుపుతూ, మరి బంగారు పొరకు కొద్దిగా తలంచుకుంటూ, అతి ప్రాముఖ్యమైనటువంటి ప్రకటన గ్రంథంలో మరి 5, 6 అధ్యాయాల్లో ఉండే కొన్ని తలంపులు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇవన్నీ కూడా క్రమంగా మరి మన ఆత్మీయ జీవితానికి, నిత్యత్వానికి చాలా ఉపయోగపడతాయి కనుక, మనం ఏ విధంగా అయితే యోహాను భవిష్యత్తు గురించి రాశాడో, భయంకరమైనటువంటి తెగులు సమయంలో ఆ పరలోక చింతనతో ఈ ధ్యానాలు అత్యవసరమైన తలంపుతో డీటెయిల్డ్గా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. ప్రభు వారి మన ఆత్మీయ నేత్రాలు తెరిచి మరి అవగాహన కలిగించి మరి అన్నీ కూడా ముందుగానే గ్రహించుకొని ధైర్యముతో, నిరీక్షణతో మనం పరీక్ష తరువుగా ఉంటే మనం ధైర్యంగా పరీక్ష రాసి మంచి మార్క్స్ తెచ్చుకుంటాం కదా. అట్లాగే ఇదంతా తరువుగా ఉంటే మనం దేవుని దృష్టిలో మంచి మార్కులు తెచ్చుకునే వాళ్ళంగా నిత్యత్వంలో ఆయనతో కలిసి జీవించడానికి సిద్ధపడదాం. ఈ బంగారు పరుగులో కొన్నిసార్లు మన ప్రార్థనలకు జవాబు వస్తాయి రావు అని మనం బాధపడతాం. కానీ ఆయన ఆలస్యం చేస్తున్నాడు అంటే కొన్నిసార్లు మనకంటే శ్రేష్టమైన అనుభవాలే తేవడానికి ఇష్టపడుతున్నాడని కూడా మనం తలుస్తాం. అయితే మన ప్రార్థనలకు జవాబు ఇచ్చినప్పుడు మన విశ్వాసం కూడా చాలా అభివృద్ధి అయిపోద్ది. జవాబు పొందుటకు ఆలస్యమైతే ఓర్పు కలిగిస్తాడు. తర్వాత అసలు రానప్పుడైతే ఆ దృక్పథంలో ఏదో ఒక మంచి ఉందని గ్రహించాలి. కీర్తనలో 69, 30 వచనం, 104, 100 అధ్యాయం 4, 75, 1 ఇలాగా చాలా చోట్ల మన జవాబు గురించి తెలుస్తుంది. మరట నిజాయితీ అనే విత్తనం నాటితే నమ్మకం అనే ఫలాన్ని కోస్తాం. మంచితనం అనే విత్తనం విదితే స్నేహితులు అనే ఫలం కోస్తాం. నిరాడంబరత్వం అనే విత్తనం నాటితే గొప్పతనం అనే ఫలితం కోస్తాం. అయితే క్షమాపణ అనే విత్తనం నాటితే అజాత శత్రువు అనే ఫలం కోస్తాం. ఓర్పు అనే విత్తనం నాటితే అభివృద్ధి అనే ఫలం కోస్తాం. సేవ అనే విత్తనం నాటితే పుణ్యం అనే ఫలం కోస్తాం. సత్యాన్వేషణ అనే విత్తనం నాటితే జ్ఞానం అనే ఫలం కోస్తాం. భక్తి అనే విత్తనం నాటితే దైవ సన్నిధి అనే ఫలం కోస్తాం. మరి ఈ రకంగా మనం మన కళ్ళు సాహసంతో కూడినవే, వాటి కోసం కృషి చేయాలి. మనం ఏది విత్తున్నామో, ఏది కోస్తామో సంతోషంగా విత్తితే, మరి దుఃఖంతో విత్తినే, కన్నీటితో విత్తితే సంతోషంగా ఫలం కోస్తాం. ఇప్పుడు కష్టాలుగా, బాధలు కనబడచ్చు, కానీ అది మంచికే మన కోసం నిరీక్షణతో మరి దేవుడు ఇస్తాడని మరి ఆనందంతో, నిరీక్షణతో మన జీవితం కొనసాగించడంతో మనకు అవసరం. ప్రసంగి కూడా అన్ని జీవితంలో అన్నీ చూశాను, అన్నీ వ్యర్థం అంటాడు. మన ఇప్పుడు భయంకరమైన దినాల్లో ఏది చేయలేని పరిస్థితుల్లో సమస్తం వ్యర్థంగా కనబడుతుంది. కానీ నిరీక్షణతో మనం ఆ రాజ్యం ఉందనే ధైర్యం ఉంది కనుక ఆ ధ్యానాలు మనకు చాలా అవసరం. ఏ ప్రకటన పరిచయం ఒకటి చెప్పాను, తర్వాత 2, 3 అధ్యాయాల్లో సంఘాల గురించి, సంఘం ప్రాముఖ్యత చెప్పుకున్నాం. తర్వాత 4వ అధ్యాయంలోనేమో తర్వాత దేవుని యొక్క సింహాసనం యొక్క దర్శనం ఆరంభమైంది. అది సింహాసనం ఎలా ఉంటుంది, ఎవరుంటారు అక్కడ, ఎలా కూర్చుంటారు, తర్వాత ఎవరెవరు, 4 జీవులేంటి, 24 పెద్దలేంటి అని వివరంగా చూసుకున్నాం. 5వ జీవులో ముద్రలు విప్పటం గురించి, అది ఎవరు విప్పలేరని ఏడుస్తూ ఉంటే యోహాను మరి క్రీస్తుని ముందుకు చూపిస్తూ ఆ భూలోక సింహాసనం ఎవరెవరు ఆరాధిస్తారు అవన్నీ కూడా మళ్ళీ ఒకసారి స్తోత్రము, స్తుతి అని కనబడుతుంది 5వ అధ్యాయంలో. అదే దానికి ఇంకా కొనసాగింపుతోనూ 6వ అధ్యాయంలో ఉండేటువంటి గుర్రాల్లో ఎవరెవరున్నారు, వాళ్ళు ఏం చేస్తారు, మరి ఏ రకమైన కరువు వస్తుంది అనేటువంటి వివరాలతో మరి కొనసాగుతుందండి. ఇవన్నీ మళ్ళీ ఒక్కొక్కసారి నేను చెప్పేసిన తర్వాత కూడా, అంటే నేను పుస్తకంలో ఉండేదే ఆర్కే మూర్తి గారి యొక్క సందేశాలు, ఇంకొక 2, 3 భక్తుల సందేశాలు కూడా నేను విని ఇవి చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ కూడా నాకెందుకో ఆత్మీయ మేలు పొంది మీతో పంచుకుంటున్నాను. మరి ఇది మరి 5, 6లో ఉండేటువంటి విశేషాలు మళ్ళీసారి చూద్దాం. 5వ అధ్యాయం, 6వ అధ్యాయంలో మరి దేవుడు ఈ ప్రకటన ధ్యానాలు కూడా వింతే అనుభవాలను ఇస్తుంది. మరి ఎవరు ముద్దలు విప్పాలి అని అనుకున్నప్పుడు ఎవరో కాదు, ఇదిగో దావీదుకు చిగురైన యూదా సింహం, అంటే యూదా గోత్రపు సింహమే 7 ముద్రలు తీసి ఆ గ్రంథం విప్పుటకు 7 ముద్రలు ఉన్నాయండి అక్కడ. అప్పుడు అక్కడ గొర్రెపిల్ల 4 జీవులు ఉంటాయని చెప్పుకున్నాం కదా, 4 ముఖాలతో. అప్పుడు 4 జీవులతో సహా 24 పెద్దలు కూడా వాళ్ళ మధ్యగా వధించబడిన గొర్రెపిల్ల రూపంలో యోహాను చూస్తాడటండి. ఆ గొర్రెపిల్లకి వింతగా ఏమున్నాయట, 7 కొమ్ములు ఉన్నాయంట, 7 కనులు ఉన్నాయంట. అవి 7 ఆత్మలు
పంపించబడేటువంటి ఆత్మలో గుర్తట. ఇది శ్రమల కాలంలో ఇక్కడ మరి ఈ సంఘం అయితే శ్రమల కాలంలో ఇక్కడ ఉండదు, పరలోకంలోకి ఎత్తబడి క్రీస్తు కూడా అక్కడే ఉంటుంది. ఇశ్రాయేలీలు దేవుడు చేసిన పాత నిబంధన గురించి, ధర్మశాస్త్రం గురించి వాళ్ళు మొదట్లో అవన్నీ స్తుతిస్తారు. కానీ తర్వాత వారు ఆదం హవ్వలు అతిక్రమం చేసి పాపం చేశారు కాబట్టి మరి అది విప్పగల అధికారి ఎవరు లేరు, ఎవరు యోగ్యుడు కనబడ్డు, మానవ మాత్రులు ఎవరు కనబడరు కనుక, మరి క్రీస్తు మాత్రమే యోగ్యుడు కనుక మరి అక్కడ వివాహానికి ప్రవచనాలంటే ఎంతో ఇష్టం, ఆసక్తి, ఇవన్నీ అనుభవాలు చక్కగా స్పష్టంగా చెప్పగలిగాడు. పవిత్రమైన ఉత్కంఠ గలవాడు. మరి కన్నీటితో రాసిన గ్రంథం కనుక మనం ఎంతో నిరీక్షణతో చదువుదాం. మరి రోమా 8:23లో మరి ఆయన దేహంను మన శరీరము ఎన్నో అనుభవాలతో మూలుగుచున్నది అని చెప్పాడు. అయితే దావీదు చిగురై ఉండగా, యూదా గోత్రపు సింహమై ఉండగా, క్రీస్తు మనల్ని ఎంత ఇక్కడున్నప్పుడు గొర్రెపిల్లలాగా మౌనంగా ఉన్నాడు, అక్కడైతే గొదమ సింహంలాగా రానే ఉన్నాడు. కానీ స్పష్టంగా చూస్తాం ఇక్కడ మనం దాసులం కాదు, స్నేహితులను పిలిచాడు ఆ రోజుల్లో. మరి విమోచించేవాడు క్రీస్తే. ఆదికాండం 49:9-10లో ఆ యూదా గురించి ప్రాఫెసీ చెప్తూ వాళ్ళ నాన్న యాకోబు కొదమ సింహం అని చెప్పాడు. వాళ్ళు ప్రజలు విధేయులై ఉంటారు అన్నాడు. ఎంతో కాలం తర్వాత జరగబోయే అనుభవాన్ని ప్రవచనంగా చెప్పడం జరుగుతుంది. అన్ని లెక్కల ప్రకారం జరుగుతున్నాయండి. 2 సమూయేలు 7లో దావీదులో నిబంధన ఉంది. ఒక పరిపాలకుడు ప్రజలనే కాదు అందరూ ఏళ్తాడు. చూసారా, ఒక వ్యక్తిలో నుంచి వచ్చేటువంటి క్రీస్తు గురించి ఎంత చక్కగా చెప్పారు. ఆ హక్కు గలవాడు క్రీస్తే రెండవసారి వచ్చినప్పుడు రాజ్యం స్థాపిస్తాడు. మరి యెషయా 53:7లో క్రీస్తు వధించబడిన గొర్రెపిల్ల, అదే చూస్తాడు యోహాన్ అక్కడ. ఆ తర్వాత యోహాన్ 1:29లో లోక పాపం మోసుకుని పోయే దోందుగా, అది వధించబడిన గొర్రెపిల్లగా అతను చూస్తూ ఉంటాడనమాట. అది మనం కూడా యోహాన్తో పాటు చూడటం దేవుని యొక్క సంకల్పం కనుక అది చదువుతూ మనం గమనించుకుందాం. మరి అక్కడ గొర్రెపిల్ల అది లేచి లోకాన్ని తీర్పు తెచ్చుకున్న న్యాయాధిపతి, మహాశక్తి గలవాడు. అంటే ఇదే ఈ తీర్పు తెచ్చే అది అనుభవాలన్నీ దానియేలు 7-8 అధ్యాయాల్లో 7 కన్నులు కలవాడు అని కూడా వివరంగా చెప్పడం జరిగింది. ఆ సింహాసనం మరియు గొర్రెపిల్ల ఆయన సంపూర్ణ ఆత్మ ఆ శక్తితో కదులుతూ ఉంటాడు. మొదటిసారి గొర్రెపిల్లగా వచ్చాడు అని చెప్పుకున్నాం కదా. అయితే ఇది గొర్రెపిల్ల అయితే దేవుని కృపకు గుర్తు, సింహం అంటే తీర్పుకు గుర్తు. మరి గొర్రెపిల్ల రక్షకుడు. మరి రెండోసారి సింహంగా రాబోతున్నాడు. ఇది 5వ అధ్యాయం క్లుప్తంగా మళ్ళీ ఒకసారి సమీక్షించాను. ఇప్పుడు 6వ అధ్యాయంలో ముద్రలు ఉన్నాయి. ఆ ముద్రలు విప్పటం 8 ముద్రలు, 7 ముద్రలు, ఒక్కొక్క ముద్ర కూడా గుర్తుపెట్టుకుందాం. ఫస్ట్ ముద్ర విప్పగానే 4 జీవుల్లో ఒకటి రమ్ము అని పిలుస్తుంది. మరి ఉరుము వంటి శబ్దంతో ఒక వ్యక్తి ఎదురైపోయాడంటే అతను ఎట్లున్నాడంటే తెల్ల గుర్రం. ఫస్ట్ది ఆ తెల్ల గుర్రం అండి. మొదటి ముద్ర తెల్ల గుర్రం గుర్తుపెట్టుకుందాం. అప్పుడు ఆశీనుడై ఉన్నాడు, ఆ కిరీటం ధరించాడు, విల్లు పట్టుకుని ఉన్నాడు, జయించుటకు బయలుదేరాడని చెప్పుకుంటారన్నమాట. అయితే ఈ అనుభవంలో ఆ తర్వాత 2వ ముద్ర, ఫస్ట్ ముద్ర మళ్ళీసారి చెప్పుకుందామా. అది 4 జీవుల్లో రమ్మని చెప్పడం, తెల్ల గుర్రం రావడం, అప్పుడు వాడు ఏంటంటే విల్లు పట్టుకొని మరి కిరీటం పెట్టుకున్న వ్యక్తి కనిపిస్తాడు. 2వ ముద్రలో అప్పుడు ఎర్ర గుర్రం, రెండోది ఎర్ర గుర్రం, అది సమాధానం లేకుండా చేసే అధికారం ఉందట ఆ వ్యక్తికి. ఖడ్గం కూడా ఇచ్చారట. 3వ ముద్ర విప్పగా రమ్ము అనే శబ్దం. 4 ముద్రలకు కూడా రమ్ము అని పిలుస్తారు, మళ్ళీ పొమ్మంటారు. అయితే 3వ ముద్ర విప్పగానే రమ్ము అనే మాటలు వినిపించగానే అప్పుడు అన్నాడంటే నల్లని గుర్రము ఎక్కి ఉన్నాడట. ఒకడు త్రాసు కూడా చేతిలో ఉందట. గోధుమలు ఎవలు ఆ దేశానికి అదే రాడానికి 1, తర్వాత 2 దానికి 3 ఇవ్వాలని కూడా బేరం ఉంది అక్కడ. నూనె ద్రాక్షారసము పాడు చేయవద్దన్నారు, ఆ హెచ్చరిక ఇచ్చారు. 4 జీవుల మధ్య ఒక స్వరం పలికింది. ఆ తర్వాత 4వ ముద్ర గమనిస్తే రమ్ము అని పలికిన తర్వాత పాండురంగ వరం గల గుర్రం కనబడిందట. అది దాని పేరే భయంకరమైన మృత్యువు, పాతాళ లోకం వెంబడిస్తుంది. దానికి ప్రత్యేక అధికారం ఉంది. ఖడ్గము, కరువు, మరణం, అది క్రూర మృగాల ద్వారా అది భూనివాసులందరినీ 4వ భాగము చంపేటువంటి అధికారం దానికి వస్తుందంట. అదే భయంకరమైన పరిస్థితి అది. తర్వాత గొర్రెపిల్ల క్రీస్తు
కనిపెట్టడం, అతను ఎంతో ఆనందపడటం, అది మాత్రం చాలా చక్కగా చెప్పుకొస్తారు. తర్వాత 6-18 అధ్యాయాల వరకు ఉన్న మహాశ్రమల వివరాలు వర్ణించబడగా 6వ అధ్యాయము క్రొత్త దర్శనం ప్రారంభమవుతుంది. 4వ అధ్యాయమేమో పరలోక సింహాసనం చూసాము. 6లోనేమో ముద్రలు చూస్తాము. ఆ న్యాయాధిపతులందరికీ గొప్ప న్యాయాధిపతి 6-8 అధ్యాయాల్లో ముద్రలు విప్పబడటం, ఆ శ్రమల వెంబడి శ్రమలు ఎదుర్కోవడం గమనిస్తాం. గుర్రములు హతసాక్షులు కూడా కనబడతారు. ఇవన్నీ కూడా ఇర్మీయా 4:28లో ఆకారము నలుపు, మరి ఆ నల్ల గుర్రము, మరి మలాకి 3:14 చీకటి నలుపు, ఇవన్నీ కూడా రెఫరెన్సెస్ వివరించబడ్డాయి. రాబో కరువు క్షామము చూపుతాయి. ఇది గతంలో నల్ల గుర్రం గురించి వివరణ చూస్తే ఈ సమస్య తీర్చగలదు. జరగపో దినాల్లో యుద్ధం తర్వాత కరువు, 4 గుర్రాలు రమ్మంటాం పొమ్మంటాం ఇవన్నీ చూస్తాం. ఇదే అనుభవాలు జకర్యాలు ఈ గుర్రాలన్నీనండి 6వ అధ్యాయంలో 1-8లో వివరించబడ్డాయి. ఇవన్నీ తెలిపైతే విజయానికి గుర్తు. తర్వాత మరి ఈ అంత్యక్రీస్తుకు, మరి అంత్యక్రీస్తు యొక్క తాత్కాలిక విజయానికి కూడా గుర్తు. అంత్యక్రీస్తుకు సైనిక బలం ఉన్నది. తెల్ల గుర్రం ఎక్కిన రౌతు చేతిలో విల్లు, ఎర్ర గుర్రం ఎక్కిన రౌతు చేతిలో ఖడ్గం ఉంది, నల్ల గుర్రం చేతిలో త్రాసు ఉంది. మరొక గుర్రం వివరాలు మరి తర్వాత సంచికలో, అంటే తర్వాత మనం చెప్పబోయేటువంటి సీరియల్లో మనం చూసుకుందాం. ఈ విధంగా మనకి ఇంత చక్కని వివరాలు అంచెలంచెలుగా ప్రభు మనకి యోహాన్ ద్వారా తెలియచేయడం ఒక భాగ్యం తలంచి, నేను ఇంత వయసుంది నాకు, నేను ఇంతవరకు ఈ విషయాలు ఇంత క్షుణ్ణంగా తెలుసుకోలేకపోయానని సిగ్గుపడుతూ, ఇప్పుడు నేను ఇవి ధ్యానిస్తూ, ఇవి అందరూ కూడా ఏ వయసులో వారైనా సరే అవగాహనతో తరోగా సబ్జెక్ట్ నేర్చుకుని మనం నిత్యత్వం వెళ్ళటానికి సిద్ధపడదామని ప్రభువుని ప్రార్థిస్తూ ముగిస్తున్నానండి. ఆమెన్.